ప్రీవియస్ క్లాస్లో ఎలక్ట్రిసిటీ చాప్టర్లో బేసిక్ పారామీటర్స్, ఎలక్ట్రిక్ ఛార్జ్, ఎలక్ట్రిక్ కరెంటు, పొటెన్షియల్ డిఫరెన్స్, ఎలక్ట్రికల్ వర్క్ డన్, వాటి యొక్క యూనిట్స్ ఎలా ఉంటాయి అండ్ వాటి యొక్క డెరివేషన్స్, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఈ క్లాసులో దాని మీద న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎలా సాల్వ్ చేయాలి అది డిస్కస్ చేసుకుని దీనిలో వచ్చే నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఓమ్స్ లా దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఎలా వస్తుంది, రెసిస్టెన్స్ని బేస్ చేసుకుని అండ్ రెసిస్టెన్స్ ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది, రెసిస్టెన్స్కి కరెంట్కి వోల్టేజ్కి మధ్యలో రిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో చూద్దాం. ఓకేనా? నో ప్రాబ్లం చూడండి. A current of 0.5 amperes is drawn by a filament of an electrical bulb for 10 minutes. సో ముందు ఇచ్చిన డేటా కనుక రాసుకున్నట్టయితే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 amperes అన్నాడు అండ్ టైమ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద సర్క్యూట్ 10 minutes పాటు ఫ్లో అయింది. దెన్ ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్, సర్క్యూట్లో ఎంత ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫ్లో అయింది ఫర్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు టైం ఇప్పుడు కూడా సెకండ్స్లో ఉండాలి కాబట్టి దీన్ని సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోండి. 10 into ఈచ్ మినిట్ ఈజ్ 60 seconds కాబట్టి మీకు కరస్పాండింగ్లీ టైంని సెకండ్స్లోకి కన్వర్ట్ చేసుకున్నారు. ఓకేనా? నా ఛార్జ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఛార్జ్కి కరెంట్కి మధ్యలో రిలేషన్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ టైం, అంతేనా? సో ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ ఎంత టైం పాటు ఫ్లో అయిందో దాంతో మల్టిప్లై చేసుకుంటే సర్క్యూట్లో ఉండే టోటల్ ఎలక్ట్రిక్ ఛార్జ్ వచ్చేస్తుంది. ఓకేనా? నౌ ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఈజ్ 0.5 టైం వచ్చేటప్పటికల్లా 10 into 60 తీసుకోవాలి. నౌ ఈ 10 ముందు 0.5కి ఇచ్చేసారనుకోండి ఇట్ బికమ్స్ 5 అయిపోతుంది అండ్ మీకు ఇంకా 60 మిగులుతుంది. 5 6 are 30 ఇంకో 0 కరస్పాండింగ్లీ యూనిట్స్ ఆఫ్ ఛార్జ్ ఆర్ ద కూలమ్స్. కాబట్టి 0.5 amperes ఆఫ్ కరెంట్ 10 minutes పాటు సర్క్యూట్లో ఫ్లో అయితే అందులో ఫ్లో అయ్యే ఎలక్ట్రిక్ ఛార్జ్ 300 కూలమ్స్ ఉంటుంది అని చెప్పవచ్చు. ఓకేనా? కాబట్టి మనం దీంట్లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ముందు డేటా ఏమి ఇచ్చాడు, ఇన్పుట్ ఏమి ఇచ్చాడో చూసుకోండి, ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండ్ ఇచ్చిన క్వాంటిటీస్కి దానికి మధ్యలో రిలేషన్ ఏముంది అండ్ ఇచ్చిన క్వాంటిటీస్ అన్నీ కూడా స్టాండర్డ్ యూనిట్స్లో ఉన్నాయా లేదా కన్వర్షన్ చేసుకోవాలా చూసి సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మీకు ప్రాబ్లమ్స్ డైరెక్ట్లీ వచ్చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఈ ప్రాబ్లం గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ సెషన్లో డిస్కస్ చేసాం అండ్ ఈ క్లాస్ సెషన్లో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎక్కడ 1 coulomb ఆఫ్ ఛార్జ్ని ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే ఒక కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ని జనరేట్ చేయాలి అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి అని అడుగుతున్నాడు. మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటి, 1 electron యొక్క ఛార్జ్ 1.6 into 10⁻⁻19 coulombs ఉంటుంది అని తెలుసు. ఓకేనా? ఇక్కడ 1 coulomb ఆఫ్ ఛార్జ్లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు కాబట్టి దీనిని తీసుకురండి. 1/1.6 into 10⁻⁻19 electrons ఈజ్ ఈక్వల్ టు మీకు ఇక్కడ 1 coulomb మిగిలిపోతుంది. అంటే 1 coulomb ఆఫ్ ఛార్జ్ జనరేట్ అవ్వాలి అంటే దీస్ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఓకేనా? నో దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్టయితే ఈ 10⁻⁻19ని పైకి పంపించండి, +19 అవుతుంది. దానిలో ఒక 10 సపరేట్ చేస్తే 10 divided by 1.6 into 10⁻19లో ఒకటి ఇచ్చేసారు కాబట్టి 18 అయింది. ఇది దీంట్లో అప్రాక్సిమేట్లీ 6.67 times into 10⁻18 electrons. కాబట్టి ఒక కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ సర్క్యూట్లో ప్రొడ్యూస్ అవ్వాలి అంటే దాంట్లో 6.67 into 10⁻18 electrons ఫ్లో అయితే దెన్ అవి ఆ ఛార్జ్ని ప్రొడ్యూస్ చేయగలవు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. హౌ మచ్ వర్క్ ఈస్ డన్ ఇన్ మూవింగ్ ఏ ఛార్జ్ ఆఫ్ 2 coulombs అక్రాస్ 2 points ఇన్ ఏ కండక్టర్. వాటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ 12 volts మెయింటైన్ చేశారు. సో ఇచ్చిన డేటా రాసుకుంటే ఛార్జ్ 2 coulombs ఉంది, పొటెన్షియల్ డిఫరెన్స్ 12 volts మెయింటైన్ చేశారు, అయితే దానికి వర్క్ డన్ ఎంత పడుతుంది అని అడుగుతున్నాడు. సో ఆ ఛార్జ్ని తీసుకెళ్ళాలి అంటే వర్క్ డన్ ఎంత చేయాల్సి వస్తుందో అడుగుతున్నాడు. వర్క్ డన్కి పొటెన్షియల్ డిఫరెన్స్కి రిలేషన్ V ఈజ్ ఈక్వల్ టు W/Q బై డెఫినేషన్ మనకు తెలుసు. దీని నుంచి
వర్క్ డన్ని కనుక సపరేట్ చేస్తే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది V ఇంటూ క్యూ. సో V వాల్యూ వచ్చేటప్పటికల్లా 12 volts, Q వచ్చేటప్పటికి 2 కూలుమ్, దట్ ఈస్ నథింగ్ బట్ 24 వర్క్ డన్ కాబట్టి జౌల్స్, బికాస్ 1 volt ఇంటూ 1 కూలుమ్ మీకు 1 జౌల్కి సమానం. సో టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ 24 joules. ఎప్పుడు 2 coulombs ఆఫ్ ఛార్జ్ని అగైనెస్ట్ ఎ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 12 volts సర్క్యూట్లో మూవ్ చేయడానికి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. హౌ మచ్ ఎనర్జీ ఈజ్ గివెన్ టు ఈచ్ కూలుంబ్. సో ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 కూలుంబ్ ఇచ్చేసాడు, పాసింగ్ త్రూ ఏ బ్యాటరీ విత్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 6 volts. అయితే మీకు కరస్పాండింగ్ ఎనర్జీ ఇక్కడ సర్క్యూట్లో ఉండే ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటాం. ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరల్లీ మనకి ఇక్కడ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్కి సమానం కాబట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇందాక చేసాం, దట్ ఈస్ నథింగ్ బట్ V ఇంటూ క్యూ, దట్ ఈస్ 6 volts ఇంటూ 1 కూలుమ్, దట్ ఈస్ 6 joules. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ in this electrical circuit for each coulomb against a potential difference of 6 volts ఉన్నప్పుడు it is 6 joules. కానీ ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఇదే ఆబ్జెక్టివ్లో బిట్స్ అడిగేటప్పుడు ఆన్సర్స్ అప్పుడప్పుడు ఒకసారి క్యాలరీస్లో అడుగుతూ ఉంటాడు కాబట్టి మీకు ఎనర్జీని జౌల్స్ నుంచి క్యాలరీస్కి ఎలా కన్వర్ట్ చేయాలో తెలియాలి. సో ఇక్కడ ఎలా కన్వర్ట్ చేస్తామంటే 1 calorie ఈజ్ ఈక్వల్ టు 4.2 joules. దీని నుంచి 1 joule ఈజ్ ఈక్వల్ టు 1/4.2 క్యాలరీస్ అవుతుంది. కాబట్టి 6 joules అంటే అది దేనికి సమానం, 6 డివైడెడ్ బై 4.2 క్యాలరీస్. 6 టేబుల్ దీనిలో 1 times, దీంట్లో 0.7 times. ఆ 0.7 పైకి వెళ్ళిపోతే ఇట్ ఈస్ 10 డివైడెడ్ బై 7 1 time, 30 మిగులుతుంది. 30లో 7 అంటే 4 times 28, మళ్ళీ 2 times, దట్ ఈస్ 1.42 calories అప్రాక్సిమేట్లీ. కాబట్టి ఇందులో మీకు జనరేట్ అయ్యే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎయిదర్ 6 జౌల్స్కి సమానం లేదా 1.42 క్యాలరీస్కి సమానం. కాబట్టి క్యాలరీస్ జౌల్స్కి మధ్యలో ఇంటర్ కన్వర్షన్ గుర్తుపెట్టుకోండి, 1 calorie ఈజ్ ఈక్వల్ టు 4.2 joules అవుతుంది. ఓకేనా, ఇవి బేసికల్లీ మనం ఇంత ముందు నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీద బేస్ అయ్యి వచ్చే న్యూమరికల్ ప్రాబ్లమ్స్. నా నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్లో డిఫరెంట్ డివైజెస్ని యూజ్ చేస్తూ ఉంటాం, సెల్స్, బ్యాటరీస్, టు ప్రొడ్యూస్ కరస్పాండింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ద సర్క్యూట్ ఇవ్వడానికి. నెక్స్ట్ సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదా, పాస్ అయితే దాన్ని యూటిలైజ్ చేసుకునే డివైజ్ ఎలక్ట్రికల్ బల్బ్స్. నెక్స్ట్ రెసిస్టెన్స్ని ఆఫర్ చేసే రెసిస్టర్స్, కరెంట్ ఎంత ఉందో మెజర్ చేయడానికి యూజ్ చేసే అమ్మీటర్స్, ఎంత పొటెన్షియల్ అప్లై చేసావో తెలుసుకోవడానికి యూజ్ చేసే వోల్ట్ మీటర్స్. వీటన్నిటికీ కూడా సింబాలికల్ రిప్రజెంటేషన్ తెలియాలి. ఇది తెలిస్తేనే మనం ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయగలం, లేదా సర్క్యూట్లో మనం అవి డివైజెస్ యొక్క కరస్పాండింగ్ వాల్యూస్ తెలిస్తేనే దాని మీద ఇచ్చే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలం. మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా రెసిస్టెన్స్ అయిపోయిన తర్వాత సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్ ఇవన్నీ వస్తాయి. మీకు వీటిల్లో సింబాలికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డివైజెస్ మాత్రమే కనబడుతుంది. కాబట్టి బేసిక్ డివైజెస్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో తెలుసుకుంటే ఫస్ట్ ఇది మీకు ఎలక్ట్రికల్ సెల్. ఎలక్ట్రికల్ సెల్ని సింపుల్గా మీకు పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్తో ఇండికేట్ చేస్తారు. ఆ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్లో పెద్ద లైను పాజిటివ్ సింబల్ని, స్మాల్ లైను నెగిటివ్ దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక సెల్ని ఎలక్ట్రికల్ సర్క్యూట్లో కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ ఎప్పుడూ కూడా పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ వైపుకి మూవ్ అవుతుంది. వేరాజ్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే నెగిటివ్ నుంచి పాజిటివ్గా మూవ్ అవుతాయి. అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో జరుగుతూ ఉంటుంది. ఇది బై కన్వెన్షన్ గుర్తుపెట్టుకోండి. నా ఇలాంటి మల్టిపుల్ సెల్స్ని వన్ ఆఫ్టర్ వన్ సిరీస్లో కనుక కనెక్ట్ చేసినట్టయితే దాన్నే మనం బ్యాటరీస్ అంటాం. కనెక్ట్ చేసినప్పుడు +2 ఇలా నెంబర్ ఆఫ్ సెల్స్ని కనెక్ట్ చేస్తే బ్యాటరీ ప్రొడ్యూస్ అవుతుంది. నా ఒక సెల్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా దాని యొక్క వోల్టేజ్ ఇచ్చినప్పుడు టోటల్ బ్యాటరీస్ యొక్క వోల్టేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఎన్ని సెల్స్ని బ్యాటరీలో కనెక్ట్ చేసావు ఇంటూ ఈచ్ దాని యొక్క పొటెన్షియల్ ఎంతో చేసుకుంటే తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 సెల్స్ని కనెక్ట్ చేశారు, ఒక్కొక్క దాని యొక్క
వోల్టేజ్ 1.5 వోల్ట్స్ అనుకుంటే దాని యొక్క టోటల్ పొటెన్షియల్ 1.5 ఇంటూ అటువంటివి 3 కనెక్ట్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ 4.5 వోల్ట్స్ అవుతుంది. ఇలా బ్యాటరీ యొక్క వోల్టేజ్ని లేదా దాని యొక్క పొటెన్షియల్ని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికల్లా సర్క్యూట్లో యూజ్ చేసే స్విచ్చింగ్ డివైస్, దట్ ఈస్ దాన్ని మనం కీ అంటాం. దాంట్లో ఇక్కడ దాన్ని 2 బ్రాకెట్స్తో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ పాయింట్ గుర్తుకొట్టుకోండి, 2 బ్రాకెట్స్కి మధ్యలో డాట్తో కనుక ఎంక్లోజ్ చేసినట్టయితే స్విచ్ ఆన్లో ఉన్నట్టు, అదే డాట్ లేదనుకోండి మీకు ఎలక్ట్రికల్ సర్క్యూట్ స్విచ్ ఆఫ్ కండిషన్లో ఉన్నట్టు. కాబట్టి ఇది స్విచ్చింగ్ డివైస్ యొక్క ఆన్ అండ్ ఆఫ్ కండిషన్స్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ సర్క్యూట్లో మనం మల్టిపుల్ వైర్స్ని కనెక్ట్ చేస్తాం కాబట్టి దాంట్లో దిస్ వన్ దీనికి మధ్యలో తేడా ఏంటంటే ఫస్ట్ది కనుక తీసుకున్నట్టయితే వైర్ యొక్క జాయింట్స్ని ఇండికేట్ చేస్తుంది. బికాజ్ ఒక పాయింట్ నుంచి మల్టిపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ రావచ్చు కాబట్టి వాటి యొక్క జంక్షన్ని ఫస్ట్ సింబల్ ఇండికేట్ చేస్తే, రెండోది ఒక వైర్ పై నుంచి రెండో వైర్ పాస్ అయితే విత్ అన్ ఇన్సులేషన్ దాన్ని మనం వితౌట్ జాయినింగ్ వన్ వైర్ క్రాసింగ్ ఓవర్ ద అదర్ అనే దాంతో ఇండికేట్ చేస్తాం. ఇవి బేసికల్లీ ఫస్ట్ దానిలో తీసుకునేవి. నెక్స్ట్ ఇవి చూసుకున్నట్టయితే ఇది ఎలక్ట్రికల్ బల్బ్ యొక్క రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికల్లా ఇట్ ఈజ్ ఏ రెసిస్టర్. మళ్ళీ రెసిస్టర్లో మీకు 2 టైప్స్ ఉంటాయి, స్టాటిక్ రెసిస్టర్స్, వేరియబుల్ రెసిస్టర్స్. స్టాటిక్ రెసిస్టర్ అంటే ఒక పర్టికులర్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ని మాత్రమే సర్క్యూట్లోకి ఇస్తుంది, దాన్ని మనం మార్చలేం, వేరీ చేయలేం. వేరాజ్ బిట్వీన్ ఏ లిమిట్ 0 to 50, 50 to 100 ఇలా ఒక జోన్ ఆఫ్ రెసిస్టెన్స్ కావాలి అంటే మనం జనరల్లీ రియోస్టాట్, దాన్నే మనం వేరియబుల్ రెసిస్టెన్స్ అంటాం, దాన్ని యూజ్ చేస్తాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకుంటే కనుక ఇది 50 ohms అన్నాడు అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఆ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేసినప్పుడు అది ఎప్పుడు కూడా 50 ohms రెసిస్టెన్స్ని ఇస్తుంది. వేరాజ్ మనకి రెసిస్టెన్స్ని మార్చాలి, బికాస్ 30, 35, 40 ఇలా వాల్యూస్ తీసుకోవాలన్నప్పుడు దాన్ని వేరీ చేయడానికి వేరియబుల్ రెసిస్టెన్స్ని వాడతారు. మనం దాన్ని రియోస్టాట్ అంటారు. దీన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ రెసిస్టర్స్కి పైన యారో సింబల్ని కానీ లేదా క్రాస్ సింబల్ని కానీ ఇండికేట్ చేశారు అంటే అది వేరియబుల్ రెసిస్టెన్స్. వేరియబుల్ రెసిస్టెన్స్ని మనం రియోస్టాట్ అంటారు. నెక్స్ట్ వన్ కరెంట్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే అమ్మీటర్, పొటెన్షియల్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే వోల్ట్ మీటర్. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అమ్మీటర్ని ఎప్పుడు కూడా సర్క్యూట్లో సిరీస్ కాంబినేషన్లో తీసుకుంటారు, వేరాజ్ వోల్ట్ మీటర్ని ఎప్పుడు కూడా ప్యారలల్ కాంబినేషన్లో తీసుకుంటాం. ఓకేనా. ఫస్ట్ దాని నుంచి కరెంట్ మెజర్ చేయొచ్చు, సెకండ్ దాని నుంచి వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయొచ్చు. ఇవి ఎలక్ట్రికల్ సర్క్యూట్లో మనం జనరల్లీ యూటిలైజ్ చేసే డివైజెస్ అండ్ వాటి యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్స్. ఓకేనా. మీకు సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయమన్నప్పుడు ఈ డివైజెస్ యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్ ప్రాపర్లీ తెలుసుంటేనే మీకు సర్క్యూట్ డయాగ్రామ్ కరెక్ట్గా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఓమ్స్ లా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓమ్స్ లా మీకు నెక్స్ట్ ఇంటర్మీడియట్లోకి వస్తుంది, తర్వాత బీటెక్లోకి వెళ్ళిన తర్వాత బీటెక్లో కూడా ఫిజిక్స్లో వస్తుంది. సో ఓమ్స్ లాని స్టడీ చేసే ముందు ఓమ్స్ యొక్క ఎక్స్పెరిమెంట్ని ముందు మనం స్టడీ చేస్తే దెన్ దాని నుంచి లా ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా. ఇందులో ఓమ్స్ ఎక్స్పెరిమెంట్ ఏం చేశాడయ్యా అంటే ఒక సర్క్యూట్ని డిజైన్ చేసి, బేసిక్ సర్క్యూట్ ఇలాంటి సర్క్యూట్ని డిజైన్ చేసి దీంట్లో డిఫరెంట్ పొటెన్షియల్స్ని అండ్ కరస్పాండింగ్ కరెంట్స్ని మెజర్ చేశాడు. అంటే ఏం చేశాడు, పొటెన్షియల్స్ని మార్చుకుంటా వెళ్ళాడు. ముందు ఒక సెల్ కనెక్ట్ చేశాడు, తర్వాత సెకండ్ సెల్, తర్వాత థర్డ్ సెల్, ఇలా పొటెన్షియల్ డిఫరెన్సెస్ దట్ ఈజ్ వీని వేరీ చేసుకుంటూ కరస్పాండింగ్ దానిలో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది దాన్ని అమ్మీటర్ ద్వారా ఐ యొక్క వాల్యూని మెజర్ చేయడం జరిగింది. అంటే ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ కరస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ని మెజర్ చేశాడు. ఈ రెండే చేసింది. మెయింటైనింగ్ ద టెంపరేచర్ కాన్స్టెంట్, బికాజ్ మనం ఇక్కడ తీసుకునేవన్నీ కూడా ఓమిక్ కండక్టర్స్ కాబట్టి అవి టెంపరేచర్ కాన్స్టెంట్ మెయింటైన్ చేయాలి. అదే టెంపరేచర్ మారిపోయింది అనుకోండి మళ్ళీ మీకు ఫ్లో అయ్యే కరెంట్ మారిపోతుంది. కాబట్టి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇన్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ బై వేరియింగ్ ద కరస్పాండింగ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ మెజరింగ్ ద వాల్యూస్ ఆఫ్ కరెంట్. వీటన్నిటిని కూడా ఒక టేబుల్ ఫామ్లో అరేంజ్ చేసుకుంటా వెళ్తే ఓమ్ అబ్జర్వ్ చేసింది ఏంటయ్యా అంటే అప్లై చేసిన పొటెన్షియల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ అవుతుంది అని మెజర్ చేశాడు. అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ని పెంచుకుంటా పోతే
ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా ఏమవుతుంది, పెరుగుతా పోయింది. అంటే ఇవి రెండు కూడా ఒకదానికొకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పాడు. దాన్ని మనం టేబుల్ ద్వారా చూద్దాం. దీనిలో నెంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని కనెక్ట్ చేశారు, కరస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ వి ఎంత, ఐ ఎంత మెజర్ చేశాడు. సో ముందు ఒక సెల్ కనెక్ట్ చేశారు, కరెంట్ త్రూ ద వైర్ ఎంత ఉందో మెజర్ చేశాడు, అండ్ కరస్పాండింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేశాడు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న దానిలో ఈ సెల్ 1.5 volts ఉన్న సెల్ని తీసుకున్నారు అనుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఒక సెల్ కనెక్ట్ చేశారు కాబట్టి కరస్పాండింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ 1.5 volts వస్తుంది. అండ్ మెజర్మెంట్ ఆఫ్ కరెంట్ చేస్తే ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ టు బి 2 amperes ఆఫ్ కరెంట్ దానిలో ఫ్లో అవుతుందని అబ్జర్వ్ చేశాడు అనుకుందాం. ఓకేనా, నా ఇంకో సెల్ని కనెక్ట్ చేశాడు, 1.5 + 1.5 కరస్పాండింగ్లీ 3 volts అయింది. అండ్ కరెంట్ మెజర్ చేస్తే 4 amperes వచ్చింది. నా ఇంకో సెల్ని కనెక్ట్ చేశారు, దెన్ ఇట్ బికమ్స్ 4.5 volts. కరెంట్ని మెజర్ చేస్తే 6 amperes. ఇంకో సెల్ కనెక్ట్ చేశారు, 6 volts, అండ్ ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ టు బి 8 amperes. ఓకేనా, నా ఈచ్ కేసులో V/I వాల్యూని మెజర్ చేయండి, దట్ ఈస్ 1.5 divided by 2. రెండో దానిలో 3 divided by 4. సో 2 టేబుల్ దీంట్లో 1.5 times, దీంట్లో 2 times. ఇట్ ఈస్ ఆల్సో 1.5 divided by 2. నెక్స్ట్ కేసులో 4.5 divided by 6. 3 టేబుల్ని క్యాన్సిల్ చేస్తే 1.5 divided by 2. అలాగే సిమిలర్లీ లాస్ట్ ఇది కూడా 1.5 divided by 2. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ని అర్థం చేసుకోండి. ఇక్కడ కరస్పాండింగ్లీ మనం పొటెన్షియల్ని మార్చాం అండ్ కరెంట్ కూడా మారింది. కానీ V/I మాత్రం చూసుకుంటే 10.5/2 1.5/2. అంటే ఇక్కడ V/I ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వాల్యూ అని వచ్చింది. అండ్ ఆ కాన్స్టెంట్ వాల్యూ మనం తీసుకున్న ఈ కేసులో ఎంత వచ్చింది, 1.5 divided by 2. అంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే నేనేం చెప్పచ్చు, V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ సమ్ కాన్స్టెంట్ ఆర్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఫ్లో అవుతున్న కరెంట్కి లేదా ఫ్లో అవుతున్న కరెంటు అప్లై చేసిన పొటెన్షియల్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. దీన్నే ఓమ్స్ ఎక్స్పెరిమెంట్ అంటారు. దీన్నే మనం గ్రాఫికల్లీ కనుక రిప్రజెంట్ చేస్తే, సో కరస్పాండింగ్లీ కరెంట్కి అప్లై చేసిన పొటెన్షియల్కి మధ్యలో గ్రాఫ్ డ్రా చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి, ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్న స్ట్రైట్ లైన్ గ్రాఫ్ వచ్చింది. ఓకేనా, అండ్ ఈ గ్రాఫ్ నుంచి మనం కరస్పాండింగ్లీ పొటెన్షియల్ కనుక తెలిసినట్టయితే ఎంత కరెంటు దాంట్లో ఫ్లో అవుతుందో మనం చెప్పవచ్చు. ఇది ఎప్పుడు పాసిబుల్, ఓన్లీ వెన్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అయినప్పుడు మాత్రమే పాసిబుల్. దీన్నే ఓమ్ ఎక్స్పెరిమెంటల్లీ ఎక్స్ప్లెయిన్ చేశాడు అండ్ దాని నుంచే ఓమ్స్ లాని డిరైవ్ చేయడం జరిగింది. సో దీని నుంచి ఓమ్స్ లాని ఎలా డిరైవ్ చేశారంటే, V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I ఆర్ V/I ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్నే ఓమ్ డిఫైన్స్ యాజ్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అని డిఫైన్ చేశాడు. అంటే మీరు తీసుకున్న సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ R ఉంది అండ్ ఇక్కడ ఆ సర్క్యూట్ మార్చినంత వరకు కూడా ఈ R రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటుంది, ప్రొవైడెడ్ కరస్పాండింగ్ కరెంటు వోల్టేజ్ ఇవి కూడా కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తే. దీని నుంచి V ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్టయితే V ఈజ్ ఈక్వల్ టు IR. సో ఓమ్స్ లా నుంచి డిరైవ్ చేయబడిన న్యూ క్వాంటిటీ ఇట్ ఈస్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. క్లియరా? నౌ రెసిస్టెన్స్ని ఎలా డిఫైన్ చేస్తారు, ఎలా డిఫైన్ చేయొచ్చు, రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు కరస్పాండింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ద సర్క్యూట్ డివైడెడ్ బై కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా? నౌ వెన్ 1 volt ఆఫ్ పొటెన్షియల్ అప్లై చేసినప్పుడు 1 ampere ఆఫ్ కరెంట్ కనుక సర్క్యూట్లో ఫ్లో అవుతూ ఉంటే కరస్పాండింగ్ వచ్చే రెసిస్టెన్స్ని 1 ohm కింద డిఫైన్ చేశారు బేస్డ్ అపాన్ దాన్ని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ మీద. కాబట్టి ఇక్కడ యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఓమ్స్ అవుతాయి. నా రెసిస్టెన్స్ని థియరిటికల్లీ డిఫైన్ చేయమంటే ఎలా డిఫైన్ చేసుకుంటారంటే, ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద కండక్టర్ టు రెసిస్ట్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే సర్క్యూట్లో ఫ్రీగా ఫ్లో అవుతున్న ఎలక్ట్రాన్స్ని వాటి యొక్క ఫ్రీ ఫ్లోని రెసిస్ట్ చేసి ఎలక్ట్రాన్స్ యొక్క మూమెంట్ని స్లో డౌన్ చేసే ఎబిలిటీ ఏదైతే ఉంటుందో
దాన్నే రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అంటారు. అండ్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఓమ్స్ అవుతాయి. 1 ఓమ్ని డిఫైన్ చేయమని అనుకోండి, 1 ఓమ్ ఈజ్ ద రెసిస్టెన్స్. ఎప్పుడు వచ్చింది? వెన్ 1 వోల్ట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ అప్లైడ్ ఇన్ ద సర్క్యూట్ వెన్ 1 ఆంపియర్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్ చేసినప్పుడు కరస్పాండింగ్ రెసిస్టెన్స్ని మనం 1 ఓమ్ అంటారు. ఓకేనా? అండ్ ఈ V ఈజ్ ఈక్వల్ టు IR అనే ఎక్స్ప్రెషన్ని ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఓమ్స్ ఈక్వేషన్ అంటారు. ఇక్కడ మీకు టోటల్గా 3 పార్ట్స్ వచ్చినాయి. ఒకటి ఓమ్స్ ఎక్స్పెరిమెంట్, దట్ ఈస్ V వాల్యూని వేరీ చేసుకుంటూ కరస్పాండింగ్ I వాల్యూ ఎంత అవుతుందో మెజర్ చేసి V/I కాన్స్టెంట్ వస్తుందని ప్రూవ్ చేస్తే దాన్నే ఓమ్స్ ఎక్స్పెరిమెంట్ అంటారు. దీని నుంచి చెప్పేది V/I ఈజ్ ఈక్వల్ టు R. కాబట్టి మనకు వచ్చే కొత్త క్వాంటిటీ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్, దట్ ఈస్ ఇట్స్ ఎబిలిటీ టు రెసిస్ట్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్. అండ్ దాని యొక్క యూనిట్స్ వచ్చేటప్పటికల్లా ఓమ్స్ అవుతాయి. సో ఓమ్స్ లా యొక్క అవుట్పుట్ ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ గివెన్ సర్క్యూట్. నెక్స్ట్ వన్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఇన్ ద సర్క్యూట్. కాబట్టి రెసిస్టెన్స్ ఏ క్వాంటిటీస్ మీద ఆధారపడుతుంది. లెట్ us టేక్ ఒక కండక్టర్ తీసుకోండి, లాంగ్ వైర్ బిట్వీన్ A, B, L అనే లెంత్ ఉంది అండ్ దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ ఉంది అనుకోండి. ఓకేనా? ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఏంటంటే మనకి జనరల్లీ మీరు వైర్ తీసుకుంటే ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సిలిండర్ ఉంటుంది. సిలిండర్లో ఈ సర్క్యులర్ ఏరియా ఎంతైతే ఉంటుందో దాన్నే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటారు ఏ. కాబట్టి ఈ సర్కిల్ యొక్క రేడియస్ R అనుకున్నారనుకోండి, దెన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? πr². సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మీకు ఇచ్చిన వైర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దాన్నే ఏ అనుకోండి, L అనేది దాని యొక్క లెంత్ అవుతుంది. అయితే ఓమ్స్ లా ప్రకారం రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అంటే స్మాల్ లెంత్ ఉన్న వైర్ తీసుకుంటే తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ లెంత్ ఆఫ్ ద వైర్ పెరిగే కొద్దీ దాన్ని ఆఫర్ చేసే రెసిస్టెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి రెసిస్టెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఏంటి? ఈ సర్క్యులర్ ఏరియానే కదా చెప్పింది, అవునా? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉంది అంటే మీరు థిక్ వైర్స్ తీసుకున్నప్పుడు దే ఆఫర్ లెస్ రెసిస్టెన్స్. అందుకే మీకు బయట ఎలక్ట్రికల్ పోల్స్ మీద యూజ్ చేసే ఎలక్ట్రికల్ వైర్స్ అన్నీ కూడా దే ఆర్ థిక్ వైర్స్ ఉంటాయి. వేరాజ్ ఏరియా తగ్గిందనుకోండి రెసిస్టెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఏరియా తగ్గాలి అంటే వైర్ సన్నబడాలి. థిన్ వైర్ తీసుకున్నారనుకోండి, అందులో థిన్ వైర్ దానికి ఏరియా తక్కువ ఉంటుంది, సో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కాబట్టి మన ఇళ్లలో వాడే వైర్స్ అన్నీ కూడా దే ఆర్ థిన్ వైర్స్. బికాస్ పోల్ మీద నుంచి హౌస్ హోల్డ్ పర్పస్కి వచ్చేటప్పటికల్లా ఫర్ డొమెస్టిక్ పర్పస్ 220 volts నుంచి 240 మ్యాక్సిమం లిమిట్లో మీకు పొటెన్షియల్ అనేది సప్లై చేయబడుతుంది. ఓకేనా? అది ఒక్కసారిగా మన ఇంట్లోకి వచ్చేసింది అనుకోండి, ఎలక్ట్రికల్ డివైజెస్ అన్నీ బ్రేక్ డౌన్ అయిపోతాయి. కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడానికి ఇళ్లల్లో యూజ్ చేసే సర్క్యూట్స్ అన్నీ కూడా థిన్ వైర్స్తో ఎలక్ట్రికల్ సర్క్యూట్ని యూజ్ చేస్తారు. సో దట్ దే ఆఫర్ గ్రేటర్ రెసిస్టెన్స్ని ఆఫర్ చేస్తాయని. ఓకేనా? నౌ ఈ రెండింటినీ కనుక కంబైన్ చేస్తే రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A. కరెక్టేనా? L న్యూమరేటర్లో ఉంది, ఏరియా డినామినేటర్లో ఉంది. దెన్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ రిమూవ్ చేయాలి అంటే R ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ L/A. ఇక్కడ కొత్త ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఒకటి వచ్చింది, దాన్నే మనం RHO రో అని చదవాలి. ఇక్కడ రోని కరస్పాండింగ్లీ రెసిస్టివిటీ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద కండక్టర్ అంటారు. సో ఇది మన సర్క్యూట్లో ఉన్న వైర్స్ ఏ మెటీరియల్తో అయితే మ్యానుఫ్యాక్చర్ జరిగినాయో ఆ మెటీరియల్ యొక్క రెసిస్టివిటీని కరస్పాండింగ్లీ మనం రోతో ఇండికేట్ చేస్తాం. అంటిల్ అండ్ అన్లెస్ మీరు వైర్ యొక్క మెటీరియల్ని మార్చనంత వరకు దాని యొక్క రెసిస్టివిటీ ఫిక్స్డ్గా ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెసిస్టివిటీ ఎప్పుడూ కూడా మెటీరియల్ ఆఫ్ ద కండక్టర్ మీద డిపెండ్ అవుతుంది. మెటీరియల్ సేమ్ ఉంటే దాని రెసిస్టివిటీ కూడా సేమ్ ఉంటుంది. మనకి ఎవ్రీ మెటీరియల్ హ్యాస్ ఏ కాన్స్టెంట్ ఫిక్స్డ్ రెసిస్టివిటీ ఉంటుంది. వాటి యొక్క స్పెసిఫైడ్ వాల్యూస్ మనం ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు వాడే మెన్షన్ చేస్తాడు. ఓకేనా? నౌ
నౌ ఈ డెరివేషన్ నుంచి మనం రెసిస్టివిటీని సపరేట్ చేద్దాం. సో R is equal to rho into L by A అయితే rho is equal to క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి R into A by L. కరెక్టేనా? దీని నుంచి రెసిస్టివిటీకి యూనిట్స్ తీసుకురావచ్చు. చూడండి, రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఎంత? ఓం. ఏరియాకి యూనిట్స్ సెంటీమీటర్ స్క్వేర్ డివైడెడ్ బై సెంటీమీటర్. సెంటీమీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే దట్ ఈస్ రో ఇంటూ సెంటీమీటర్స్ will be the corresponding units of resistivity of the material of the conductor అవుతుంది. క్లియరా? నౌ ఇలా మనకి 2 క్వాంటిటీస్ వచ్చినాయి. ఆర్తో కనుక ఇండికేట్ చేస్తే దాన్ని రెసిస్టెన్స్ అంటారు, రోతో కనుక ఇండికేట్ చేస్తే రెసిస్టివిటీ అంటారు. క్లియరా? సో రెసిస్టివిటీ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. హౌ మచ్ కరెంట్ విల్ an ఎలక్ట్రికల్ బల్బ్ డ్రా when 220 volts of source, so source యొక్క voltage is equal to 220 volts ఉంది. If the resistance of the bulb filament is R is equal to 1200 ohms ఆఫర్ చేస్తుంది. అయితే సర్క్యూట్లో ఎలక్ట్రికల్ కరెంట్ I ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? ఓమ్స్ లా యొక్క బేసిక్ డెరివేషన్ మనకు తెలుసు, దట్ ఈస్ V is equal to IR. దాని నుంచి కరెంట్ కావాలంటే I is equal to V by R అవుతుంది. సో దానిలో సబ్స్టిట్యూట్ చేయండి. V is equal to 220 divided by 1200. E0 cancel. 2 టేబుల్ దీనిలో 11 times, దీంట్లో 60 times, 6 దీనిలో 10 times, దీనిలో 1 time. నెక్స్ట్ 5లో 8 times 48, 20లో 3 times. కాబట్టి అప్రాక్సిమేట్లీ 0.183 amperes విల్ బి ద కరెంట్ ఇన్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్ అవుతుంది. ఓకేనా? సో కరస్పాండింగ్లీ కరెంట్ ఇన్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్ 0.183 amperes వచ్చింది. నెక్స్ట్ వన్, హౌ మచ్ కరెంట్ విల్ an ఎలక్ట్రికల్ హీటర్ కాయిల్ విల్ డ్రా. నా పొటెన్షియల్ అదే ఉంది, కాకపోతే కాయిల్ యొక్క రెసిస్టెన్స్ మారింది, దట్ ఈజ్ 100 ohms అయింది. స్టిల్ కరెంట్ సేమ్ అవుతుందా మారుతుందని అడిగాడు. ఓకేనా? మీకు రెసిస్టెన్స్ మారింది కాబట్టి కరెంట్ కంపల్సరీ మారుతుంది. మళ్ళీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే I is equal to 220 divided by 100. ఇది క్యాన్సిల్. సో ఇట్ ఈస్ 2.2 amperes. దట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కరస్పాండింగ్ కాయిల్ ఎప్పుడైతే తగ్గిందో, ఇక్కడ మీకు 1200 ఉన్నది కాస్త 100కి తగ్గితే కరస్పాండింగ్ కరెంట్ చూడండి 0.18 వచ్చింది కాస్త 2.2 amperesకి. కాబట్టి మనకి దీనిలో రిలేషన్స్ కరెంట్కి పొటెన్షియల్కి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టెర్మినల్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రికల్ హీటర్, it is 60 volts when it draws a current of 4 amperes. What current will the heater draw will the potential is increased to 120. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, 2 పొటెన్షియల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని V1 అనుకుందాం. నెక్స్ట్ పొటెన్షియల్ ఏమైంది 120 voltsకి పెరిగితే ఇది ఇనీషియల్ కరెంట్ అయితే ఫైనల్ కరెంట్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఫర్ ద సేమ్ సర్క్యూట్. ఓకేనా? మనకు ఆల్రెడీ ఓమ్స్లా చెప్పింది అదే కదా, V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అన్నాం. కాబట్టి దీని నుంచి నేను V1 by V2 ఈజ్ ఈక్వల్ టు I1 by I2 డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ నుంచి రాసుకోవచ్చు కదా. ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. V1 60 డివైడెడ్ బై V2 120 అయింది. కరస్పాండింగ్ కరెంట్ అయితే ఇది 4 ఉంది. ఫైనల్ వాల్యూ ఎంత అని అడిగాడు, తెలియదు కాబట్టి దాన్ని I2 అనుకోండి. సో ఇది దీంట్లో 2 times క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే I2 ఈజ్ ఈక్వల్ టు 4 2s are 8 amperes. సో ఎప్పుడైతే 120 voltsకి పొటెన్షియల్ని పెంచావో సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంటు కూడా పెరుగుతుంది. అండ్ అది ఎంత అయింది, అది కూడా డబల్ అయింది, దట్ ఈస్ 8 amperes వచ్చింది. క్లియరా? ఇలా ఓమ్స్ లా మీద బేస్ అయ్యి వోల్టేజ్కి కరెంట్కి రెసిస్టెన్స్కి మధ్యలో రిలేషన్ మీద బేస్ అయ్యి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు వాటిల్లో మీకు ఇన్పుట్ ఏమి ఇచ్చాడో జాగ్రత్తగా చూసుకుంటే V ఈజ్ ఈక్వల్ టు IR ఫార్ములా ద్వారా
కరస్పాండింగ్ వోల్టేజ్ కానీ కరెంట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఈజీలీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియరా? నెక్స్ట్ క్లాస్లో మల్టిపుల్ రెసిస్టర్స్ ఇచ్చినప్పుడు వాటిని సిరీస్ ప్యారలల్లో ఎలా కనెక్ట్ చేస్తారు, సో సిరీస్ కాంబినేషన్స్, ప్యారలల్ కాంబినేషన్స్ అండ్ కరస్పాండింగ్ పవర్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ హీట్ ఎనర్జీ అంటే ఏంటి, నెక్స్ట్ కమర్షియల్ యూనిట్, మనకి ఎలక్ట్రికల్ బిల్ ఎవ్రీ మంత్ వచ్చినప్పుడు కమర్షియల్ యూనిట్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాడు, ఆ కమర్షియల్ యూనిట్స్ అంటే ఏంటో కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చితేనే, మీరు స్పెండ్ చేసిన టైంకి వాల్యూ దక్కింది అనుకుంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.